ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సమయం 9 దాటింది. నేను ప్రసంగం ఏం చేయను. ప్రసంగం చేస్తే మరలా గంట పడుతుంది. ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మనం క్రిస్మస్ ఆరాధనగా ఇక్కడికి చేరాం. క్రిస్మస్ ఆరాధన క్రీస్తు జననమును గూర్చి ప్రతిరోజు ప్రవచనాల నెరవేర్పులు మనం చూస్తున్నాం. ఆదికాండము నుండి మలాకి వరకు దేవుడిచ్చిన వాగ్దానాలు, ప్రవక్తల ప్రవచనాలు మనం చూస్తున్నాం. క్రిస్మస్ ఆరాధన అంటే క్రీస్తు జననమును గూర్చి ప్రవచనాలు ఎన్నో మనము బైబిల్ గ్రంథంలో మలాకి వరకు ఉన్న ప్రవక్తల ప్రవచనాలు యేసు ప్రభు వారి జననములో ఎలా నెరవేర్చబడ్డాయో చూస్తున్నాం. మనం సహోదరులందరూ బోధిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రవచనాలను గూర్చి కాదు, కానీ యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు ఆయన జన్మకు ఎవరెవరు హాజరయ్యారు? యేసు ప్రభువు వారి జన్మకు హాజరైన ప్రతినిధులు ఒక 5 రకాల గ్రూపుల వారు యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు హాజరైన ప్రతినిధులు. ఈ 5 ఎవరా అని మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. సమయం లేదు కనుక రేపటి దినాన మన చర్చి దగ్గర సెమీ క్రిస్మస్ జరుగుతుంది. వినండి అందరూ, ఇక్కడ ఉన్నటువంటి వారు, వింటున్నటువంటి వారు కూడా అందరూ రావచ్చు. సెమీ క్రిస్మస్ ఉంది రేపు. డాన్సులు డ్రామాలు ఏమి లేవు. పాడగలిగిన వారందరూ పాటలు పాడడం, ఆ సమయానికి వాక్యం ఇస్తే వాక్యం చెప్తాను, తర్వాత భోజనం చేసుకొని మనం సెలవు తీసుకోవడం అంతే. కాబట్టి మరి రేపు పెందలాడ రండి, మనం ఆ సెమీ క్రిస్మస్లో పాలు పొందుదాం. దేవునికి స్తోత్రం చెప్పండి. 5 ప్రతినిధులు యేసు ప్రభు వారు జన్మించినప్పుడు హాజరయ్యారు. ఎవరు అంటే మొట్టమొదట పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి గాబ్రియేలు గారు. పరలోకంలో ఎంతమంది దూతలు ఉన్నారు? వేల కోట్ల మిలియన్స్ ఉన్నారు. వారిలో గ్రూపులు ఉన్నారు. శరాపులు, కెరాపులు, దూతలు, మహాదూతలు. వారందరి తరపున గాబ్రియేలు గారు ప్రతినిధిగా యేసు ప్రభు వారి యొక్క జననములో హాజరయ్యారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే కాపరుల దగ్గర వర్తమానం ఇచ్చినటువంటి సమయంలో సర్వ సైన్య సమూహము దిగి వచ్చింది. కానీ మొదటిగా ఈ వర్తమానమును తెలియచేయడానికి యేసు ప్రభు వారి జననములో పాలు పొందిన ప్రతినిధి దూతలందరి తరపున గాబ్రియేలు గారు వచ్చాడు. తరువాత అందరూ కలిసి వచ్చి ఆ పాక దగ్గర ప్రభుని స్తుతించారు, పాటలు పాడారు. ఈ విషయాలన్నీ కూడా మనము లోకస్వార్తలో మనం చూస్తాం. అలాగనే 2వ ప్రతినిధి ఎవరు అంటే ఆకాశములు కదిలించబడిని. ఆకాశములలో మనకు కనపడుతున్నటువంటి సూర్య చంద్ర నక్షత్రములు ఇవి కాక లెక్కించలేనన్ని నక్షత్ర రాసులు ఉన్నాయి. చదువుకున్నటువంటి పిల్లలకి తెలుసు, సూర్య కుటుంబము అంటారు. సూర్య కుటుంబము అంటే ఆ సూర్య కుటుంబములో ఒక నక్షత్రం, ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, పాలపుంత, విస్తారమైనటువంటి నక్షత్రాలు ఉంటాయి. అలాగా ఈ మిల్క్వేలో, గెలాక్సీలో 14 కుటుంబాలు ఉన్నాయి. సూర్య కుటుంబాలు 14 సూర్య కుటుంబాలు ఉన్నాయి. అంటే
ఒక్కొక్క కుటుంబంలో విస్తారమైనటువంటి నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశములు కదిలించబడి ఆకాశంలో ఉన్నటువంటి ఈ పాలపుంతలో, మిల్క్వేలో, గెలాక్సీలో, సూర్య కుటుంబాల్లో ఉన్నటువంటి సూర్యులు, నక్షత్రాలు, చంద్రులు అందరి తరపున ఒక నక్షత్రం ప్రతినిధిగా, అందరి తరపున నేను వెళతానని ఒక నక్షత్రం ప్రతినిధిగా భూలోకంలోనికి వచ్చింది. యేసు ప్రభు వారి యొక్క జననమును గూర్చి జ్ఞానులకు తెలిపింది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. జ్ఞానులకు తెలియజేసి వారిని యెరూషలేముకు, యేసు ప్రభు వారు ఉన్న బెత్లెహేముకు, ఆయన పరుండి ఉన్నటువంటి ఆ ఇంటిలోనికి ఆ నక్షత్రం జ్ఞానులను నడిపించింది. ఆకాశములు కదిలించబడిని, సూర్య చంద్ర నక్షత్రముల అందరి తరపున, అన్నిటి తరపున ఒక నక్షత్రము ప్రతినిధిగా భూలోకములోనికి వచ్చింది. అలాగనే మూడో గ్రూపు ఎవరు అంటే అన్యులు, లోకములో ఉన్నటువంటి అన్యులు, అధికారులు, గనులు, ధనవంతులు, అందరి తరపున లోకంలో ఉన్నటువంటి ధనవంతులు, గనులు, బలవంతులు, ఇంకా అనేక మంది పేరెన్నిక కలిగిన వారందరి తరపున ప్రతినిధిగా జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశము నుండి, తూర్పు దేశములో గనులు, జ్ఞానులు, ధనవంతులు, బలవంతులు, ప్రపంచంలో ఉన్న అన్యులు అందరి తరపున జ్ఞానులు యేసు ప్రభు వారి యొక్క జననమునకు హాజరైన ప్రతినిధులు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం 10వ వచనంలో. ఈ జ్ఞానులు అన్యులకి, అధికారులు, జ్ఞానులకి, ఆ బలవంతులకి, ఇలాగ అందరికీ ప్రతినిధిగా జ్ఞానులు ఉన్నారు. నాలుగో గ్రూపు ఎవరు అంటే సామాన్యులు, పామరులు. సామాన్యులకు ప్రతినిధిగా, పామరులకు ప్రతినిధిగా, ఇంకా దిక్కులేని వారు, దరిద్రులు, అనాథలు అనుకునేటువంటి, పేదలు అనుకునేటువంటి వారు అందరికీ ప్రతినిధిగా ఈ కాపరులు యేసు ప్రభు వారి యొక్క జననమును, జన్మించిన దగ్గరికి వచ్చారు. లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. యేసు ప్రభు వారి జననముకు హాజరైన ప్రతినిధులలో నాలుగో గ్రూప్ ఎవరు అంటే సామాన్యులు, ఇంకా పేదవారు, ఇంకా పామరులుగా ఉన్నటువంటి వారి తరపున ఈ కాపరులు వచ్చారు. ఇప్పుడు ఎన్ని గ్రూపులు చూసాం మనం? యేసుప్రభు జననంలో ప్రతినిధులుగా వచ్చిన వారు నాలుగు గ్రూపులు చూసాం. మొదటిది గాబ్రియేలు దూత గారు, దూతలందరి తరపున గాబ్రియేలు గారు వచ్చాడు. 2 నక్షత్రము, ఆకాశము కదిలించబడి సూర్య చంద్ర నక్షత్రములన్నిటికీ ప్రతినిధిగా ఒక నక్షత్రం వచ్చింది. అన్యులకు, ధనవంతులకి అందరికి ప్రతినిధిగా జ్ఞానులు వచ్చారు. అలాగే సామాన్యులు, పామరులకి ప్రతినిధిగా కాపర్లు వచ్చారు. 5వది ప్రవక్తలందరి తరపున ఒక ప్రవక్త యేసు ప్రభు వారి జననకు హాజరయ్యాడు. ఎవరు ఆయన అంటే సిమియోను అనేటువంటి ఒక ప్రవక్త. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తాం. ఈయన ఒక ప్రవక్త, ప్రవక్తలందరి తరపున ఈయనే ప్రతినిధిగా యేసు ప్రభు వారి జననమునకు హాజరయ్యాడు. ఆ బాలుని ఎత్తుకున్నాడు. ప్రవక్తలు ప్రవశించారు, ప్రవక్తలు ఎదురు చూశారు. ప్రవక్తలు వారి ప్రవచనాలను పట్టుకొని ప్రజలు ఎంతోమంది ఎదురు చూశారు. శాస్త్రులు, పరిసయ్యులు, ఆ శాస్త్రంలో చదువుతూ ఉండగా పరిసయ్యులు విని దానిని అనుసరించడానికి ప్రజలకు నేర్పించారు. ఎలాగూ ఈ ప్రవక్తలందరి తరపున సిమియోను అనేటువంటి ఒక ప్రవక్త ప్రతినిధిగా వచ్చి బాలుడైన యేసుని తన చేతుల్లోనికి తీసుకొని ఆ బాలుని చూసి దేవుణ్ణి స్తుతించాడు. నాదా, ఇప్పుడు నేను
నీ మాట చొప్పున వెళుతున్నాను, సమాధానముగా వెళుతున్నాను అన్నాడు. అప్పటి వరకు ఆయనకి సమాధానం లేదు. ప్రవక్తల జీవితాల్లో సమాధానం లేదు. ప్రకటించిన వారిని చిత్రహింసలు చేశారు. ప్రకటించి ప్రభువుని గూర్చి చెప్పినటువంటి వారిని చంపివేశారు. ఈ దినాల్లో కూడా అలాగనే ప్రవక్తలు అంటే కాపర్లు, సేవకులు ప్రభువుని గూర్చి బోధిస్తే, ప్రభువుని గూర్చి ప్రకటిస్తే, ప్రవశిస్తే చంపివేస్తున్నారు. సమాధానం లేదు. సంఘాలను మూయిస్తున్నారు, అల్లకల్లోలం చేస్తున్నారు. క్రైస్తవ కుటుంబాల్లో సమాధానం లేదు. క్రైస్తవ విశ్వాసుల్లో సమాధానం లేదు. అందుకే ఆయన అన్నాడు, నాదా ఇప్పుడు నేను నీ మాట చొప్పున సమాధానముగా పోవచ్చున్నాను. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా, అన్యజనులకు గనులకు, ధనవంతులకు, బలవంతులకి ప్రార్థన చేశారు. వారందరి తరపున హాజరయ్యారు 5 గ్రూపుల వారు. ఇందులో మనం గమనించాల్సింది ఒకటి ఏమిటి అంటే, సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో 17వ వచనంలో అక్కడ బెలాము అనేటువంటి ప్రవక్త ప్రవశించాడు. ఇశ్రాయేలుని శపించడానికి వచ్చి ఆత్మచేత ప్రేరేపించబడి వారిని దీవించాడు. దీవించి ఆయన అంటున్నాడు, నేను ఆయనను చూచుచున్నాను. ఎవరిని చూస్తున్నాడు? రక్షకుడైన యేసును చూస్తున్నా, బాలుడైన యేసును చూస్తున్నా, పాపముల కొరకు ప్రాణము పెట్టడానికి రాబోతున్న యేసుని చూస్తున్నాను. ఆయనను నేను చూస్తున్నాను. కానీ ప్రస్తుతము ఉన్నట్లు కాదు, ఇప్పుడున్నాడని కాదు, ఆయన సమీపమును ఉన్నాడని కాదు, ఆయన దూరంలో ఉన్నాడు అన్నాడు. అంటే 1000 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు సమీపాన్ని ఇప్పుడే జన్మించాడని కాదు, ఆయన రాబోతూ ఉన్నాడు, దూరమున ఉన్నాడు. ఆయన నేను కనులారా చూస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రవచన నేత్రాలండి. ఏబు గారు అన్నాడు, నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన మరలా భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును, శరీరం లేకపోయినా నేను ఆయనను చూస్తాను అన్నాడు. వారందరూ కూడా ప్రవచన నేత్రములు కలిగిన వారు, ప్రభువుని చూసేటువంటి వారు. అందుకని ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో నేను ఆయనను చూస్తున్నాను. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడని కాదు, ఆయన దూరంలో సమీపంలో లేడు, ఆయన నేను చూస్తున్నాను అన్నాడు. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం, ప్రవక్తలు కూడా ప్రవశించారు. ఎంతోమంది ప్రవశించినటువంటి ఆ ప్రవచనాన్ని మనం, కాబట్టి ఈ 5 గ్రూపుల వారిని మనం చూసాం. సంఖ్యాకాండంలో 24:17 చూసాం. బెలాము ప్రవశించాడు. నేను ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడని కాదు, ఆయన రాబోయే తరాలలో జన్మిస్తాడు. ఆయన నేను చూస్తున్నాను. యాకోబులో నక్షత్రము ఉదయించును. ఇశ్రాయేలీలలో నుండి రాజదండము వస్తుంది, నక్షత్రము ఉదయిస్తుంది. యేసు ప్రభువుని గూర్చినటువంటి ప్రవచనాలు వీళ్ళందరూ ప్రవశించారు. అయితే యేసు ప్రభు జన్మించినప్పుడు ఉదయించిన నక్షత్రం దిశ వైపే నడిచింది, జ్ఞానులను తీసుకొని వచ్చింది. ఆ బాలుడైన యేసు ప్రభు ఉన్న స్థలానికి తీసుకొచ్చి ఆగిపోయింది. అదే కదా మనం అందాల తారలో ఏంటి పాట, రాజానగారిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. యేసయ్యా తారాయపాటి ఓలే ఎదురాయే త్రోవాలు
ఎంతో అబ్బురపడుచు విస్మయ పొందుచు ఈ గీతి స్వామి కడకు. అందాల తార అరుదించే నాకై అంబారా వీధిలో, అవతారమూర్తి యేసయ్యా కీర్తి ఆవానించ. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఇంకొక పాట ఉంది. చుక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతో ఆ ప్రభుని కనుగొని. ఎంత ఆ తార ఏంటి, ఆ నక్షత్రం దిశ వైపే నడిచింది, దిశ వైపే నడిచింది. మౌనం కూర్చోండి. బాలసుబ్రహ్మణ్యం గారి పాట ఒకటి ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారి పాట మధ్యకాలంలో పాట వచ్చింది, చాలా బాగుంటుంది. ఏంటంటే, ఓ నక్షత్రమా, ఓ తారా, యేసు ప్రభు వారి కాలంలో నువ్వు ఉన్నావు కదా, ఆయన చేసిన పనులన్నీ నువ్వు చూసావు కదా, ఒకసారి మా ఇంటి దాకా రావా, మా ఇంటి దాకా రావా, ఆ కథలన్నీ ఆ రోజు యేసు ప్రభు వారు జరిగించాడే అవన్నీ మాకు చెప్పవా అని ఒక పాట రచయిత రాశాడు. దయచేసి చూడవే అందాల తారా, మా ఇంటి దాకా ఒకసారి రావే. ఒకసారి వచ్చింది నక్షత్రం, వచ్చి చర్చి ముందు ఆగింది. ఏంది ఇటు వచ్చావంటే, నన్ను రమ్మని పాటలు పెడతారు, ఒక్కళ్ళ ఇళ్ళలో లేరు అయ్యా అంది. ఏది అసలు ఎక్కడ ఉంటున్నారు, ఊరక పాడటమే, రమ్మని పిలుస్తారు కానీ ఎవరు ఉండరు, ఎవరు చేర్చుకోరు. ఆ నక్షత్రము జ్ఞానులను దిశ వైపు నడిపించింది. దిశ తప్పి తిరిగిన నక్షత్రాలు కూడా ఉన్నాయి. యోధాపత్రిక 1:13 మనం చదివితే దిశ తప్పి దారి తొలగి తిరిగినటువంటి నక్షత్రాలుగా ఉన్నాయి. కానీ మనం ఎలా ఉండాలంటే, దానియేలు గ్రంథములో చెప్పబడినట్లుగా 12:3 బుద్ధిమంతుల వలె అనేకులను ప్రభు వైపు మనము నడిపించే నక్షత్రముల వలె అనేకులకు మనము వెలిగిచ్చేవారుగా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రవచనాలు. మీరు జీవవాక్యమును చేతబట్టుకొని, ఫిలిప్పీ పత్రిక 2:14 అంటాడు, మీరు జీవవాక్యమును చేతబట్టుకొని జ్యోతులు వలె మీరు వెలిగించబడాలి. జీవవాక్యము చేత, వాక్యము చెబుతున్నటువంటి మనము అనేకులకి జ్యోతులు వలె కనపడాలి, జ్యోతులు వలె ఉండాలి. జ్యోతి అని పేరు పెట్టుకున్నంత మాత్రం వాళ్ళు వెలిగించబడరండి. కొంతమంది పేర్లు ఆనందరావు అని ఉంటుంది, వాళ్ళ జీవితంలో ఆనందమే ఉండదు. ఆనందరావుకి ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఈ ఆనందరావు మొహం ఎప్పుడన్నా చూడండి మాడిపోయే ఉంటుంది, ఎప్పుడు ఆనందం ఉండదు, సంతోషమే ఉండదు. జ్యోతి ఎప్పుడు ఆరిపోయే ఉంటారు. పేర్లకి వారి జీవితాలకి సంబంధం లేదు. మనము యేసు ప్రభుని ప్రచారం చేసేటువంటి జ్యోతులు వలె దిశ తప్పకుండా దేని కొరకు మనం పిలువబడ్డామో, దేని కొరకు మనము వచ్చామో ఆ గురి కలిగిన వారమై ప్రభువుని ప్రకటిస్తూ మనమందరం కూడా ప్రభు దగ్గరికి చేరదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమును గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాల సమయంలో జరిగినటువంటి క్రిస్మస్ ఆరాధనలో నాయనా, ఏ కుటుంబాల్లో జరిగే కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ క్రిస్మస్ ఆరాధన కుటుంబాల్లో నాయన మహా సంతోషకరమైన శుభవార్తగా ఈ పండగ దినాల్లో వారు సంతోషించినట్లు సహాయం దయచేయండి. ఈ రాత్రి మా తండ్రి అయా, ఇదిగో నీ దాసుని కుటుంబంలో ఈ రీతిగా జరుగుతూ ఉన్నటువంటి క్రిస్మస్ ఆనందం ఆ కుటుంబాలకు ఉంచండి. కుటుంబాల్లో మీరు సంతోషపరచండి. ఏ కొదువు కొరత లేకుండా నాయనా, ఎలాంటి వేదనలు రోదనలు లేకుండా, అపాయములు ప్రమాదములు సంభవించకుండా క్రిస్మస్ ఆనందమును క్రిస్మస్ దినాల్లో కుటుంబం అనుభవించినట్లుగా ఉంచండి.
చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి, తీసుకొచ్చిన ప్రహారమును దీవించి ఆశీర్వదించి పంచుతుండగా అనేక మందికి సరిపోనట్లు సహాయం దాయిచ్చేయమని, వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. ఆయా ప్రాంతాల నుండి అనేక మంది వచ్చారు, తిరిగి వెళుతూ ఉండగా అయా వారి శరీరాలు ఎలాంటి అనారోగ్యములు వాటిల్లకుండా, వారి ప్రయాణ మార్గాల్లో కూడా ఎలాంటి ప్రమాదములు లేకుండా క్షేమముగా వెళ్ళినట్లు సహాయం దాయిచ్చేయమని మా ప్రభుని మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు వాడికి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైనగాక, ఆమేన్.